అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం. సువీర చరిత్రము. తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు: ఓ మహారాజా, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది, చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. సువీర చరితం. పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజు అభివృద్ధి కాసాగింది. అతి గారాబంతో పెరగసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది. ఒక దినాన వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు: ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. అది రాజుకి ఇస్తాడు. రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురు చూడసాగాడు. ఒక సాధువు తపతి నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు. పోయి నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు: ఓ మహానుభావ, నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనై ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు.
కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసిపత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమగుట్టే కాకుండా అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించే వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గల వాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగా స్నానం, అశ్వమేధయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకా రాజు చిరునవ్వుతో, ఓ మునివర్య, దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ. తాను బతికుండగానే భార్యా బిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైన వాడిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను, కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వీకుడైన శృతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శృతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు. అంతటా శృతకీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటిని తరతమ తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూచి, పోయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవే, నీవు ఎలాంటి దురాచారం చేయలేదు. అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునేవారు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పదు. నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, నీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని యముడు సెలవిచ్చెను. శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయము చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతకీర్తి వారి పూర్వీకులు పాపవిముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. ఓ జనక మహారాజా, కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత
వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య త్రయోదశాధ్యాయ సమాప్తః 13వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం 30 అధ్యాయాలు, వాటి మహిమ, వాటి యొక్క పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సంప్రదించి మా ఛానల్లో ఉన్న వీడియోస్ తిలకించి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.